చింటూ ఏంది సిట్టి ఏ దేవుడు కలిపిండ్రా? ఓ మా ఇప్పటిదారా 10 ఏళ్ళ ఐదు కలిపి నన్ను వేసుకుంటే అంత ఊరకుంటారా బావయ్య బంగారు ముఖానికి పిల్లలు ఎందుకే బావయ్య బంగారు ఎందుకో బావయ్య బంగారు మనిషిని లెక్క మనిషి పోయి వచ్చి నాకు పడితే మా ఆయన ఏమనుకోవాలి మా ఆయన సిరాంజి వేడు ఊరుతున్నాడు ఆయనే మా ఆయన తోలు కుడతాడు ఆయన కప్పుకుంటాడు ఆయన పేరేం పేరు ఆయన పేరా పవన్ నీ పేరు రవళిక జోరు కలిసిందే మీకు ఏది కానీ దాసి ఎట్లా అంటే ఏమనుకోడు అట్లాడదా ఇట్లాడదా భార్య 2 జీవుల మనిషి అయినది ఓ జీవేనా ఓ జీవి ఉంటది నువ్వేంటి కదా ఏ నిండు గర్భవతి కోరుకునే చేసి పెట్టాను అంటానా ఓహో గట్టనా అయితే నువ్వు పోయి ఏది కోరుకుంటా తెచ్చి పెడతావు సరేనమ్మా మాకు ఎరికే పోయి అమ్మ దొరసాని అయ్యో బిడ్డ పేనకాడా ఎందుకంటే ఏ దేవుని కృప ఫలం దొరికిన అదవా అమ్మా ఆ భగవంతుడు మెచ్చి మాత్రం అనగా మరి గావి తిరుగులలో నాకు సంతానం దొరికింది మరి ఆ నాటలో గడియలు అంటే ఈ నాటలు నెలలో అన్నారు అగో సుభద్రదేవికి గడియలు కడతానే అమ్మా మన సుందారి సువర్ణమయ్యారి
గిట్లున్న మన గిట్ట నిమ్మలం 4 గడియలోన నడువులోన కరుకోని అయ్యో డాక్టర్ తీసుకురాని పోతాను ఆపద పడతా ఫుల్ అని తొందర తీసుకురా మోటార్ మునిగింది ఆయనది కట్టె పుల్లతోనే మరి షాక్ వస్తాయి పిల్లగా ఐదు నోటి 6 6 నోటి 7 అవు 7 గడియలోన కొట్ట విరుగుతుంది కొట్ట ఇది పట్ట పండుగ చదువుతున్నదమ్మా మొగోళ్ళ తాడు తెప్పదేసి చేస్తారు కూకుంటారు మందన్నోళ్ళ మాకన్నోళ్ళ మొగోళ్ళు చేసుకునే వారు సెరువేరుగా 10 గుంటల పొలం కొనుక్కున్నాయా పొలం మొగడైతే కైగారా పొలం మొగడైతే వడ్లు పడితే మంచిగా పట్టించుకుని తినవచ్చు వరిగడ్డి తెచ్చుకొని పక్కేసుకోపోవచ్చు మొగోళ్ళతో ఆరాటం ఏం ఆరాటం అవి గడ్డే మొగడైతే గడ్డి మొగలు అమ్మా నల్లని నడుమునేమో చేసాగే ఏమనిపిస్తుంది ఈ కట్టం పాడవాడు ఏం కట్టం కట్టం చల్లకుండా తినగా నువ్వు తీపాయా కనగా కట్టమా బండి తీసి బయట పెట్టుతో ఉరికిపోయి వెనక ఊకుంటి కదా 7:30 ఆపది గడియల్ల కాదనావా దుర్సాని అల్లాడిల్లుతుంది అమ్మా మాయమ్మా అందుకే అందరే కడుపుల కలిమాయే ఒక మంగళ మంత్ర స్థానికి రకాలన్నారు మరి ఒకరుగా 2 కాదు 7 కలగండి దాసులు పోయి మూలం తెలిసిన మంత్ర స్థాని తోలగత్తాండ్రు వచ్చిన మంత్ర స్థాని కాదు రామా ఎద మీద చేసి ఏర్పాటు చేశానమ్మా తల్లి గర్భానదుడు చెరువు నుండి అలవాటు సందం ఓళ్ళ కూర షాట్ల దులిపినట్టు అవుతాంది
తల్లి బిడ్డలు తల్లి పిల్లల కలవుసేరా తల్లి వైరా తల్లి గోవేరా బాలవైరా బాలగోవేరా ఒడ్డు కొట్టి గొలి ఉండాలే అంతు కొట్టి కళ్ళను రెండు రోజులు పడి ఆడితే ముక్కుల పాలు ప్రాణం పోదు గాయిద్దానా కళ పెంచినారా సాగిందారా సోరించినారు అక్క మరి పిల్లాపిల్ల చూడు ఎవరు పిల్ల అయ్యో ఏంది గంత దీనంగా గంత దీనికరంగా పిల్ల పిల్ల అని ముళ్ళే ఉందినాడు గట్టది కట్టనవే అట్లా అంటావు కాదా ఊరన్న కాడ ముసలోళ్ళు ఉండే ఉంటారు ముసలోళ్ళు ఇటువంటి ముసలోళ్ళు ఇసోంటోళ్ళు కొడుకులు కోడాళ్ళు బాయిల కాడ పోయేదాకా వీళ్ళు కాలు రెక్కలు వేయాలని అస్సలు ఇక పానం ఏనాడు చేస్తారు ముసలోళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ అయితే బట్టి వాళ్ళ వీళ్ళు సంచి ఓ పీట ఇప్పుడు రబ్బర్ పీటలు తగిలినాయి కట్టె పట్టుకొని ఇసోటి సీత కింద కూర్చుంటారు ఇక ముసలోళ్ళంతా మీటింగ్ ఈ అక్క అక్క పైల చెక్క రాయ కౌరు ఇక పోదా మనం కూర్చుందా అని ఆడ ఇక కూర్చుంటారు కూర్చున్న గట్టిగా అవుతుందా ఊళ్ళో ఉన్న ముచ్చట్లని వీళ్ళ కానే ఉంటాయి ఇవ్వరా ముసలోళ్ళ దగ్గరనే ఉంటాయి ఏం చేస్తారు ఇక ఊరికొక్క ముసలి ఉంటుంది వాడకొక్కది ఉంటది తెల్లారు లేస్తే ఎప్పుడు పొద్దు పడుతుందో ఎవరికి కాదు ఎవరింటికి పోవాలి ఎట్లా కావాలని కాలు గిరిక కట్టేట్టు ఊరికే తిరిగేటోళ్ళు ఉంటారు ఇక వాడంతా తిరిగేస్తారు తిరిగేటోళ్లకు ముచ్చట్లు ఎక్కువ ఏర్పుంటాయి ఆమె కూడా ఇడికి వస్తుంది అత్తందాసం ఇస్తారు వాళ్ళు అత్తందాసం ఇస్తే కౌరు ఉత్తరవాడు అది పొల్ల డెలివరీ అయింది ఆడపాలనలో కొడుకు కొడుకా విద్య అంటే దబ్బుర మొగ పిల్లవాడైంది అనుకో కోరవా ఈ ముఖం దుప్పించుకుంటా మొగోడు అని ప్రచారం చేసుకుంటా అడిగినా అడగకుండా దబ్బున ఆడిపోయి అయింది అనుకో మూతి అంత పెంట కుప్ప పెట్టిన ఇచ్చి ఏమన్నా ఇక ఏమో సొమ్మంత ఏమో పేరట్టు ఊరికే కట్టి అనుకుంటా అయితే మగోడు పుడితేనేమో వాడు పక్క లాగేసుకున్నంత తిరిగి వచ్చినా ఏ బాధ ఉండదు ఆడవిలో కలిగితే తాసుమంగా పుచ్చకాశాలు ఓరు పెడితే సచ్చేదాకా కరిసే కాబట్టి ఎవరికైనా ఆడవిలు అంటే కదా నాది కానమా నరసమా నీ పేరు నరసమే అయితే అక్కడికి గాలించి తల్లి చేతికి అందించినారు ఓ తల్లి సుభద్రదేవి దేవి బిడ్డ పుట్టిందని ఆ తల్లి చేతికి అందజేసినాడే ఆ తల్లి సుభద్రాదేవి బిడ్డను అడ్డబాబ కట్టుకున్నదమ్మా అందుకే అన్నారు ఏ తల్లి గర్భాన కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన కన్న తల్లి కడపలో ఎంత వస్తున్నా గాని నా కొడుకు కాలు వంకరున్నదా నా బిడ్డ ఏలు వంకరున్నదా అని పుట్టిన పిల్లల రూపురేఖలు చూసుకుంటారాట ఆ బిడ్డను చూడబోతే ఎన్నో ఎన్నెలు ఉన్నది ఎంత ముద్దు ఉన్నది సూర్య వేడుకలలో చంద్ర వేడుకలు ఉన్నది పురుషే పొద్దుకైనా వంక ఉన్నది అని ఆ బిడ్డకు ఏ వంక లేదు కాలు చూస్తే కరగదోస కాలు ఏలు చూస్తే విధనాల పుల్లలైనా ఉన్నవే నా బిడ్డ సిరులకించే చిన్ని రాములే మనమాని ఎరగని పాప కాకులే మనగని పాలు
అగో ఈ బిడ్డ పుట్టినాడు మొదలనుకున్నాం లేదు ముక్కుని దేవుడు అంట లేడు నా బాబు గారు వారు బిడ్డ కలిగిందని ఆ బిడ్డను కర్మీని బొమ్మల కంట్లో బాబోలు దాస్తుంది అమ్మా అంటే కన్నా బిడ్డ 11 రోజులు ఆయన 11 రోజు నాడు బొమ్మలు తెచ్చి అగో పుట్టు మీద తిట్టాండి సాధంగా పెట్టంగా 11, 11, 21 రోజు ఆయన 21 రోజు నాడు బ్రాహ్మణులు ఇల్లు నంపేనా మరి ఎందుకు అంటే అగో రావే అంటే నా బిడ్డ రావైపోతుంది పోవండి నా బిడ్డ కోరైపోతుంది మరి పేరు వెలిగిస్తున్న ప్రేమ గొప్పది బ్రాహ్మణుల నోట పేరు పెడితే గోపుణ్యం అన్నారు బ్రాహ్మణయ్య నా బిడ్డ వాడగండాన పుట్టిందా వందగండాన పుట్టిందా దొడ్డిరావుల గండాన కాశీరాజుల గండాన మీనమావుల గండాన పల్లె గండాన కలిగిన పట్నం గండ అనగలిగిన ఆడపిల్ల మాత్రం అమ్మా బిడ్డ పేరు విడుదలే అమ్మా నీ బిడ్డ పేరు శివజ్యోతి అన్నాడమ్మా అమ్మా నీ బిడ్డ పేరు అమ్మా నీ బిడ్డ గర్భవాదం వల్ల కలిగింది నీ బిడ్డ పేరు శివజ్యోతి అని పేరు పెట్టాడు బ్రాహ్మణయ్య అవో వచ్చిన బ్రాహ్మణయ్యకు ఆవుదానం గోదానం చిన్న చిన్న మధ్యలో శివజాల శంభు దానం వేసి బ్రాహ్మణుల ఆగదూల పట్టణం కన్నా తల్లి సుభద్రాదేవినయ్యా అన్న బిడ్డను చూడువా అడ్డా బాబా కట్టుకొని 21 రోజు నాడు ఊరందరూ వేసి అన్నదానం పెట్టేనమ్మా ఏమనుకున్నాడు మానవుడికి మాత్రం చెడుగంత కూతురు బుద్ధులు పెట్టేయాడ రాజు మాత్రం ఉమ్మంత మహారాజు బామరాజు భద్రాదేవి రామ రామ ఎందుకు కొండ తార కంకరం నీరు కట్టుకుంటా ధర్మ కంకరం నీ చేతి కడతా మన బిడ్డ మాత్రం బంగారు చేతి కంకరం కడదాము అన్నాడు తార కంకరం కడదనాలనే రామ నాదాయ కచ్చి వేల పోతున్నాను నీ చేతి నీ దాన కంకరం కట్టు అన్నావు అయ్యో ఇది వెనక ముందు ఆలోచించలేదు అవ్వా దన్న భార్య కాదు అందుకే అన్నదమ్మ గట్లు గాన కానతే ఈ గుట్టులు గాన కానతే ముందు వచ్చే గతులు గాన కాదంట ఇప్పుడు జరిగింది ఎవరైనా చెప్తారు కానీ అగో రేపు జరిగేది ఎవరే పోవన్నరే అమ్మ మరి దాన కంకణం కడుతున్నాడు కంకణం చేతులు కట్టినప్పుడు ఎడవన బల్లి వాళ్ళకి కుడి కన్ను అదురుతున్నదమ్మా తెలుసుకున్న తల్లిలో తల్లి కాక అబ్బాయినమ్మ భర్త కలిగిన వినాలో దాన కంకణం కడతాను దాన ధర్మాలు వేయాలి అంటే ఈ రోజు నుండి ఎవరు ఏది కోరుకుంటే కోరుకున్నది లేదనకుండా మనం దానం చేయాలో అన్నాడట అన్న మాట తప్పవద్దు రామ రామ అన్న
కాలం మాట నోడిగుండరాదు దాన ధర్మం చేయను అన్నాడాట బాబా నీ చేతికి మాత్రం ధర్మకంగా కడతామని ఎవరికి ఏమన్నా కోరుకున్నా లేదనుకుంటా మనము దానాలు చేయాలి రామ అగో ఈ రోజు నుండి నువ్వు కచ్చిరి కాడ 7 రాత్రులు కున్న బంగారి రాత్రులు పోసుకొని దానాలు అయ్యి అగో ఎంతైనా ఇంటి 3 అక్షగాలు పుచ్చగాలు అరదేశులు పరదేశులు ఎవరు వచ్చినా ఈ ఇంటికాడ నేను దానం చేస్తానా ఈ రోజు నుండి దండ మనుషులేంది నేను ఒంటరిగా పోను ఏను అన్నాడాట భార్య మాటలు వెళ్ళాడమ్మా ఆ కచ్చిరి వేడి కచ్చిరాలే ఎవరేది కోరుకుంటే ఆ దానం ఎత్తాను మంతమారా అవి వచ్చగాలు పుచ్చగాలు అరదేశులు పరదేశులు ఎవరు వచ్చినా అవి అటువంటి మాత్రం ఆ పుచ్చగాలు దానం చేస్తుంది సుభద్రాదేవినైనా అవో కన్న బిడ్డను మాత్రం జ్యోతి శివజ్యోతి నీ పేరెంత ముద్దుకున్నదే బిడ్డో నా బిడ్డను సాధు పెంచి పెద్ద చేసి రేపు పెద్ద పెరిగినాడు కాలు అడిగి కన్యదానం చేసి ఊరికి ఇచ్చిన ఏ పల్లకి ఇచ్చినా రేపు కట్టమర్చినాడు నా బిడ్డ నన్ను అడిగిపోతుందమ్మా అందుకే అన్నారు రోజులు వారాలు వారాలు గడంగా నిలడంగా నిలడంగా ఏడాలు కడతాయేవా అంటానే బిడ్డరు ఏడాలుగా బిడ్డ ఏడాలుగా బిడ్డ రెండు ఏళ్ళ బిడ్డరు నాలుగేళ్ల బిడ్డ నడిచాడుతుంది అవు సాధంగా పెంచంగా తీపుల్లో తీపు కన్న కడుపు తీపు పెద్దది అన్నారు అరిచేతులు నీళ్ళు పోసి వరి మొలకోలు కాదంటే 5 ఏళ్ళ బిడ్డరా అమ్మంటానే వింటరా అమ్మంటానే వింటరా ఆ శివజ్యోతి అమ్మ అమ్మని పిలిచినాడు అగో ఆ బిడ్డకు అన్నం పెట్టి చదువు రాకుంటే చదువుతున్నప్పుడు విద్య రాకుంటే పోతుకన్న వీడు అక్షరం రాకుంటే ముందు జన్మలో శిక్ష దొరకదా అన్నారు ఆ బిడ్డ 5 ఏళ్ళ నాడు ఆ ధర్మాన బాలలో తోలితే ఆ బిడ్డ మాత్రం చదువుకుంటాంది మరి ఆ చదువుకునే ఆ బిడ్డ మాత్రం అనగా ఎంత బుద్ధివంతురాలు ఎంత జ్ఞానవంతురాలు మరి కన్నతల్లి సత్యవంతుడు మరి అటువంటి మాత్రం అనగా కన్న తండ్రి అంత ధర్మంగా దానం చేస్తాడు ఆ బిడ్డ ధర్మాన వల్ల పుస్తకాలు లేని వాళ్ళకు పుస్తకాలు కొనిస్తుంది పలక లేని వాళ్ళకు పలక కొనిస్తుంది బిడ్డ పాల్గొనిస్తుంది అంత ధర్మంగా అన్న మాట తప్పుతలేరు పలికి తప్పుతలేరు మాట తప్పితే మరణం అయినట్టు అని బతుకుతాండ్రు ఇక ఈ సంగతి ఇస్తున్నదా
ఇక ఇది నరలోకంలో జరిగే కథ. ఇక దేవలోకంలో ఏం జరుగుతుందయ్యా? మరి ఆ దేవేంద్రుడు సురాజు 33 కోట్ల దేవాన దేవతలైనా సురాజు 33 కోట్ల దేవాన దేవతలు పిలిపిస్తాడు. గాలిదేవుని, వానదేవుని, వాయుదేవుని, అగ్గిదేవుని, నందనరాదు మరి అష్ట దిక్పాకులు ఆ దేవాన దేవతలందరినీ పిలిపిస్తాడు అయ్యా. మరి ఆ పిలిపించి ఎందుకు పిలిపిస్తాడు? మన దేవాన దేవతలలో ఎవరు సత్యవంతులు, ఎవరు గొప్ప ఆ రోజు మాత్రం ఆ దేవాన దేవతలందరూ పిలిపిస్తే కొంతమంది సభకాడికి వచ్చారు, ఇంకా కొంతమంది రాలే. మరి అప్పుడు ఆ దేవేంద్రుడు అన్నాడు, మరి ఒక్కరుగా ఇద్దరు మన దేవలోకంలో దేవ కన్యలు ఉన్నారు. దేవకన్యలల్లా మరి రంభ పెద్దది. మరి దేవరంభ మరి ఊకున్న గడ ఉపోసవత లేదు. కొంతమంది దేవతలు ఆధారైనరు, కొంతమంది కాలేదు. వాళ్ళందరూ వచ్చేదాకా సభలో ఆట ఆడమన్నారు కాదు రామా. సభలో దేవరంభనైనా దేవరంభ భరతనాట్యం అనగా భరతనాట్యం వల్ల ఎక్కడమ్మా భరతనాట్యం ఎట్లా చేస్తామేవా? అరే కుమ్మరింటి కుంట వచ్చి బాండోనైనా ఆ పచ్చి బాండో మీద మరి బుటన నీరు పెట్టి ఒంటి కాలుతోనైనా అవో కుమ్మరి సారి కదా తిరిగినట్టు ఆ పచ్చి బాండు వలగలేదు, భరతనాట్యం ఆగుదలేదు. ఆ బాండ మీద మాత్రం పుట్టిన ఏలు పెట్టి కుమ్మరి సార్ తిరిగినట్టు నాట్యం చేస్తూ ఉన్నది. లోకాల భగవంతుడు రమ్మ అలా ఆడలల్లా చూసినాడు దేవదేవుడు సత్యవంతురాలు రంభ. రమ్మని మించిన ప్రతివదలు లోకం మీద లేరు. పుట్టిన 1000 పురుగుల మరణ కథ అయిపోయింది.